హై స్టూడెంట్స్, మనకు ఎన్టీఏ వాళ్ళు ఒక పబ్లిక్ నోటీస్ని అయితే రిలీజ్ చేశారండి. అదేంటి అంటే మనకు 3rd May నీట్ ఎగ్జామ్ అయితే జరిగింది. ఆ నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఆన్సర్ కీని రిలీజ్ చేశారు. అసలు ఎన్టీఏ వాళ్ళు ఇంత ఫాస్ట్గా ఆన్సర్ కీ రిలీజ్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నాకు తెలిసి వీళ్ళు ఇంత స్పీడ్గా అన్ని చేస్తున్నారు కాబట్టి మనకు రిజల్ట్ కూడా చాలా త్వరగా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ద ప్రొవిజనల్ ఆన్సర్ కీ ఫర్ ద క్వశ్చన్ పేపర్ అన్ని సెట్స్ కి అంటే 11, 12, 13, 14 4 సెట్స్ కి కూడా మీకు ఆన్సర్ కి అనేది NEET.NTA.NIC.in ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ లింక్ లో ప్రొవైడ్ చేశాను అనమాట. Candidates can challenge the provisional answer keys after the scanned OMR answer sheet are uploaded on the website. The scheduled uploading of OMR sheet and the challenge round will be notified separately. So మీరు ఏంటి అంటే ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు మీ యొక్క ఆన్సర్స్ ని టాలీ చేసుకోవచ్చు. ఒకవేళ ఇందులో ఏమన్నా మిస్టేక్ ఉంది అనిపించినట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్క్ షీట్స్ వాళ్ళు కరెక్షన్ చేసి వాళ్ళు మార్క్స్ అనేది అలాట్ చేస్తారు. అలాట్ చేసిన తర్వాత ఆ స్కాన్డ్ OMR కాపీస్ ని వాళ్ళు వెబ్సైట్ లో వీళ్ళు అప్లోడ్ చేస్తారనమాట. అప్పుడు దాని గురించి సపరేట్ గా మీకు ఒక పబ్లిక్ నోటీస్ అనేది ఇదే విధంగా ఇంటిమేట్ చేస్తారు. అప్పుడు మీరు మీ లాగిన్ లోకి వెళ్ళి నీట్ ఎగ్జామినేషన్ కి హాల్ టికెట్ డౌన్లోడ్ కోసం లాగిన్ అయ్యారు కదా, అదే విధంగా లాగిన్ అయ్యేసి అందులో మీ స్కానర్డ్ కాపీ వస్తుంది. ఆ స్కానర్డ్ కాపీని చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని మీరు పెట్టినటువంటి ఆన్సర్ కి అక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉంది అనిపించినట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 14th క్వశ్చన్ కి డి అనేటువంటి ఆప్షన్ పెట్టారు. NCERT ప్రకారం డి అనే ఆప్షన్ కరెక్ట్, కానీ ఎన్టీఏ వాళ్ళు దానికి ఏ అనేటువంటి ఆన్సర్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఆ క్వశ్చన్ ని ఛాలెంజ్ చేయొచ్చు. నేను ఈ విధంగా NCERT లో లైన్ ఇలా ఉంది, దీని ప్రకారం ఆన్సర్ వచ్చేసి డీనే, కానీ మీరు ఏ అని ఇచ్చారు, ఇది రాంగ్ అనేసి మీరు ఛాలెంజింగ్ అనేది చేయొచ్చు అనమాట. ప్రస్తుతానికి మీరు చేయగలిగిన పని ఏంటి అంటే జస్ట్ ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆన్సర్ కీని మీరు క్వశ్చన్ పేపర్ లో మార్క్ చేసుకుంటారు కదా క్వశ్చన్స్, అవి టాలీ చేసుకోవడం. అలా టాలీ చేసుకోవడం వల్ల మీ మార్క్స్ అనేవి మీకు తెలుస్తాయి. సో ఇక్కడ నేను వెబ్సైట్ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే NEET.NTA.NIC.in అనేటువంటి వెబ్సైట్ లోకి మనం వెళ్ళినట్లయితే ఈ విధంగా వెబ్సైట్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు పబ్లిక్ నోటీసెస్ లో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొవిజనల్ ఆన్సర్ కి ఫర్ ద నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ అని ఇచ్చారా, దాని కిందనే ప్రొవిజనల్ ఆన్సర్ కి అని ఉంది. మీరు ఈ లింక్ కానీ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఇమ్మీడియట్ గా ఈ PDF అనేది ఓపెన్ అవుతుంది. ఈ PDF లో మీరు చూడండి కోడ్ 11, కోడ్ 12, కోడ్ 13 యాజ్ వెల్ యాజ్ కోడ్ 14 అంటే 4 పేపర్లకు సంబంధించినటువంటి ఇక్కడ కీ అనేది రిలీజ్ అయిపోయింది. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని మీరు ఈజీగా టాలీ చేసుకోవచ్చు. అసలు ఎన్టీఏ వాళ్ళు ఇంత సూపర్ ఫాస్ట్ గా ఉన్నారు అంటే ఇట్స్ రియల్లీ అడ్మైరబుల్ అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎంత స్పీడ్ గా లేరు. జస్ట్ ఇవాళ 6th 3వ తేదీ ఎగ్జామ్ జరిగింది, జస్ట్ 2 రోజుల్లో వాళ్ళకి రిలీజ్ చేశారంటే వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వాళ్ళు చెప్పింది కరెక్టే, మేము 10 steps అహెడ్ లో ఉన్నాము అని. దట్స్ రియల్లీ కరెక్ట్ అనమాట. వాళ్ళు జస్ట్ ఒక 2 days లో ఆన్సర్ కి రిలీజ్ చేశారు. మీరు రిజల్ట్ స్పీడ్ గా వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. సో స్టూడెంట్స్, ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మీరు ఈ ఆన్సర్ కీని చెక్ చేసుకొని మీ మార్క్స్ ఎన్ని వచ్చాయో టాలీ చేసుకోండి. కమెంట్ రూపంలో మార్క్స్ ని తెలియజేయండి. మీకు సీట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇది ఒక ప్రిడిక్షన్ మాత్రమే, ఇది కంపల్సరీ అయితే కాదు. అండ్ ఒకరి ప్రిడిక్షన్ ఇంకొక ప్రిడిక్షన్ వేరీ అవుతుందండి. ఇది ఖచ్చితంగా అబ్సల్యూట్ గా ఎన్టీఏ కౌన్సిలింగ్ తో కోఇన్సిడెన్స్ ఎగ్జాక్ట్ గా ఉండాలి అనేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. ఇది జస్ట్ ఒక ఎస్టిమేషన్ మాత్రమే. సో స్టూడెంట్స్, ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. ఖచ్చితంగా మీరు MBBS సీట్ సాధించాలి అనేసి నేను కోరుకుంటున్నాను. అదర్ ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా కన్సిడర్ చేయండి. థ్యాంక్ యూ.